వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు అరుణాదేవి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. చాలా మందికి బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బాడీ మొత్తం సన్నగా ఉంది కానీ పొట్ట మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సో పొట్టని యోగ ముద్రల ద్వారా తగ్గించుకోవచ్చా? తగ్గించుకోవచ్చండి యోగ ముద్రల ద్వారా. కొన్ని ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి యోగా ముద్రలు. అందులో ముఖ్యమైన 2 ముద్రలు ఉన్నాయండి. ఒకటి అపాన ముద్ర, ఇంకొకటి శ్రీలింగ ముద్ర. ఈ 2 ముద్రలు కలిపి చేయాలి. అపాన ముద్ర అంటే చాలా సింపుల్. మీరు కంఫర్టబుల్గా ఇలా కూర్చుని ఈ 2 మధ్య వేళ్ళు బొటన వేళ్ళు కలిపి అలా స్ట్రైట్ గా కూర్చుని కళ్ళు మూసుకుని బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడు తింటే అప్పుడు. ఓకే. బోన్ చేశారు సాధారణంగా మీరు యోగా ప్రాణాయామం ఏదైనా కూడా తినగానే చేయకూడదు, ఈవెన్ ముద్రలు కూడా. కానీ ఈ ఒక్క ముద్రే మనం తినగానే చేస్తాం. ఓకే. మీరు బోన్ చేయగానే ఈ ముద్రలో కూర్చోండి. అలాగే శ్రీలింగ ముద్ర. శ్రీలింగ ముద్ర 24 మినిట్స్ చేయాలి ఖచ్చితంగా. 24 మినిట్స్ మీరు గనక ఈ ముద్ర చేస్తే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ బాగా తగ్గుతుంది. ఓకే. మీరు అనుకోవచ్చు ఎలా తగ్గుతుంది పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్. శ్రీలింగ ముద్ర బాడీలో హీట్ క్రియేట్ చేస్తుంది. ఎక్సెస్ ఫ్యాట్ అనేది కరగడం మొదలవుతుంది. అది కూడా స్వెట్ ద్వారానే. మీరు శ్రీలింగ ముద్ర చేసినప్పుడు విపరీతమైన స్వెట్ కూడా బాగా తెలుస్తుంది మీకు, ఆ వేడి పెరిగినట్టు స్వెట్ బాగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ శ్రీలింగ ముద్ర 24 మినిట్స్ రోజు చేయాలి. ఖచ్చితంగా ఆ టైంలో ఆహార నియమాలు పాటించాలి. అంటే తేలికైన ఆహారం, చాలా లైట్ ఫుడ్ తినాలి. హెవీ ఫుడ్, నిల్వ ఉన్న పదార్థాలు ఏది కూడా తినకూడదు. నిల్వ ఉన్న ఏది కూడా తినకూడదు. ఫ్రెష్ ఫుడ్ తినాలి. 2 సార్లు తినాలి. ఒకటి ప్రొద్దున్న 9 నుంచి 10, ఇంకొకటి 5 to 6. అంటే మీకు రోజు 2 మీల్స్ అంతే సరిపోతుంది. తర్వాత మీరు వాటర్ ఎంతైనా తాగొచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు. ఏది సాలిడ్ తినకుండా లేదు. ఒక పూట కూరగాయ ముక్కలు సలాడ్స్ లాగా తినొచ్చు. ఒక పూట లేదా ఫ్రూట్స్ తినొచ్చు. ఒక మీల్ ఏమో మనం కుక్డ్ వండించిన ఆహారం తినొచ్చు. మీ ఇష్టం అది. 9 to 10 మధ్యలో మీరు ఏది తినాలన్నా తినొచ్చు. ఏది నేను ఈ రోజు పెసరట్టులు తినాలి తినేసేయండి. బట్ భోజనం లాగా చేయాలి. ఏదో ఒక్క పెసరట్టు టిఫిన్ లాగా అలా కుదరదు. మీరు తినే ఒకటే మీల్ అయినప్పుడు కడుపు నిండా చక్కగా తినేసేయాలి. ఏదైనా తినండి, ఒక్కసారే తినండి. ఇంకొకసారి ఏం చేస్తారు, న్యాచురల్ ఫుడ్ అంటే మనం ఫ్రూట్ కానీ ఈవినింగ్, లేదా ఏదైనా బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ సూప్ కానీ అలాంటివి తీసుకోండి. ఈ అన్నము చపాతీలు లేకపోతే ఇడ్లీలు దోశలు ఇలాంటి వాటికి వెళ్ళకండి. ఇలా చేస్తూ ఈ ముద్ర ఒక మండలం అంటే 41 days కనుక మీరు చేసినట్లయితే మంచి రిజల్ట్ ఉంది. 21 రోజులకే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ముఖ్యంగా 2 ముద్రలు. ఒకటి అపాన ముద్ర అంటే మధ్య 2 వేళ్ళు చివరలు బొటన వేళ్ళు కలపాలి, మిగతా 2 వేళ్ళు. ఇది భోజనం చెయ్యగానే ఈ ముద్రలో కూర్చోవాలి. మీరు కంఫర్టబుల్ పొజిషన్, పద్మాసనం లేకపోతే సుఖాసనం, లేదా కింద కూర్చోలేకపోతే ఇలా చైర్లో కూర్చుని మీరు ఇలా కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఈ ముద్ర ఒక 5 నిమిషాలు చేయండి. ఎప్పుడైనా సరే భోజనం చేసిన వెంటనే ఈ ముద్ర చేయండి. దాని తర్వాత రోజు ప్రొద్దున్నే తప్పనిసరిగా లేచిన తర్వాత మీరు స్నానం అది చేసిన తర్వాత ఈ ముద్ర చేయాలి. శ్రీలింగ ముద్ర మీ 4 వేళ్ళు అన్ని కలపాలి. మీ లెఫ్ట్ థంబ్ పైకి, ఆడవాళ్ళైతే ఎడమ బొటన వేలు పైకి పెట్టండి, మగవాళ్ళైతే కుడి బొటన వేలు పైకి పెట్టండి. సో ఇలా పెట్టి కూర్చుని మనసులో ఓంకారం చేసుకోవచ్చు. మీకు ఓంకారం కూడా అవసరం లేకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఎంతసేపు అంటే 24 నిమిషాలు 24 మినిట్స్ ఈ ముద్రలో మీరు కూర్చోవాలి. ఈ ముద్రలో మీరు 24 మినిట్స్ ఫోకస్ చేయకపోతే మధ్య మధ్యలో మీకు ఏం పర్వాలేదు. శ్వాస మీద కొంతసేపు పెట్టండి, కొంతసేపు ఏదైనా మనసులో మంత్రం పెట్టుకోండి, కొంతసేపు ఏదైనా మీకు ఇష్టమైన ఒక రూపము ఇమాజిన్ చేసుకోండి, లేదు ఏదైనా ఒక మంత్రం చదువుకుంటూ కూర్చోండి. మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించవచ్చు, ఓంకారం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ముద్ర శివుడి ముద్రలో ఒక ముద్ర కాబట్టి ఓంకారం కూడా చేసుకోవచ్చు. 24 మినిట్స్ మీరు ఇలా చేస్తే అస్సలు కష్టపడకుండా చాలా తొందరగా తగ్గిపోతారు. ముఖ్యంగా పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా చాలా తొందరగా తగ్గుతుంది. చాలా మందికి తింటే పొట్ట దగ్గరే స్టోర్ అయిపోతుంది. ముఖ్యంగా మగవాళ్ళకి
వాళ్ళకి ఏదైనా ఫ్యాట్ ఉంది అంటేనే పొట్ట దగ్గరే పెరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్ళకి ఎక్కువ. ఎక్కడైనా ఫ్యాట్ ఉండొచ్చు కానీ పొట్ట దగ్గర ఫ్యాట్ ఉండకూడదు. పొట్ట దగ్గర ఫ్యాట్ ఎందుకు ఉండకూడదు అంటే, పొట్ట దగ్గర కనుక ఫ్యాట్ ఉంటే మీకు ముఖ్యంగా ఈ బెల్లీ ఫ్యాట్ అంతా కూడా మీ నడుము వెనక L4, 3 to 1 వరకు మనకి లంబార్ రీజన్లో వెయిట్, అంటే ఈ వెయిట్ అంతా ఈ నడుము వెనుక ఆ వెన్నుపూసల మీద పడుతుంది, ఆ వట్టిబ్రాస్ మీద. అలా పడినప్పుడు మీకు నడుము నొప్పి వస్తుంది. అది ఒకటి కారణం అయితే, ఇంకొక కారణం హార్ట్. ఇప్పుడు ఇంత పొట్ట ఉంది, అది ఇప్పుడు హార్ట్ పంప్ చేస్తుంది. ఇంత పొట్ట వచ్చింది మనకి, ఇంత పొట్ట రావాలంటే ఇంత పొట్టకి ఎన్ని ఇంచెస్? ఒక 5-6 ఇంచెస్. ఈ 5-6 ఇంచెస్కి నర్వ్స్, స్కిన్, అగైన్ మజిల్, ఎవ్రీథింగ్. అంత పొట్టకి మళ్ళీ 6 ఇంచెస్ పొట్టకి హార్ట్ సప్లై చేయాలి. హార్ట్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. మనం 200 కేజీలైనా కూడా హార్ట్ పనిచేస్తుంది. కానీ దానికి ఎంత స్ట్రెయిన్, దానికి స్ట్రెయిన్ తగ్గాలి, మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు, సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ రాకూడదు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని అనుకుంటే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరగనివ్వకూడదు. బాడీలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నా పర్వాలేదు కానీ పొట్ట దగ్గర మాత్రం ఫ్యాట్ ఉండకూడదు. కానీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ చాలా తొందరగా తగ్గిపోతుంది మనం ఒక ప్రయత్నం కనుక చేస్తే. ఈ ముద్రలు 2 చేసి చూడండి, అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు, చాలా చక్కగా చెప్పారండి. ముద్రలతోని మనం బెల్లీ ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవచ్చు అని. అంతేకాకుండా మీరు అన్నట్లుగా సో ఆహార నియమాలు కూడా పాటించాలి. సో ఖచ్చితంగా ఎవరైనా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇలాంటి పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి. ధన్యవాదాలు మేడం. సో చూసారు కదండి, మేడం చెప్పినట్లుగా ఈ ముద్రలు పాటించండి. అంతేకాకుండా ఆహార నియమాలు కూడా మీరు అలవాటు చేసుకోండి. సో ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.